ఈ 5G కాలంలో పుట్టిన 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్లు నిండిన ముసలుల దాకా పొద్దుగల్ల లేచిన కానుంచి రాత్రి పండుకునే దాకా ఫోన్లు చూస్తున్నారు. ముందే అన్లిమిటెడ్ నెట్, కొందరేమో నెట్ ఉట్టిగా వేస్ట్ చేసుడు ఎందుకని యూట్యూబ్, ఇన్స్టాలో మునిగి తేలుతున్నారు. ప్రపంచాన్ని నేలుతున్న ఈ పైసల కాలంలో సంపాదన కోసమై పట్నం పోయి కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ముంగట రాత్రనక పగలనక కూసోని కండ్లకు చీకట్లు తెచ్చుకుంటున్నారు. ఒకటే కండ్ల మంటలు, కండ్లు ఎర్రబడుడు, కండ్లకు నీళ్లుగారుడు, రాత్రిపూట రోడ్లపై బండ్ల మీద పోయేటప్పుడు ఎదురుంగచ్చే బండి లైట్ ఫోకస్ కి కండ్లు సరిగ్గా కనబడక యాక్సిడెంట్లు. ఈ పోటీ ప్రపంచంలో యువత మంచి కాలేజీలలో సీట్ రావాలంటే, మంచి మార్కులు రావాలనే సంకల్పంతో పుస్తకాల పురుగై చదివి భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు తెచ్చుకుంటున్నారు. ఇక కండ్ల దావకాన్లు అయితే గల్లికోట అవుతున్నాయి. వాళ్ళు ఇచ్చే సుక్కల మందులకు బొచ్చెడు పైసలు అవుతున్నాయి. గిట్లా కాదు గాని ప్రకృతిలో పొలం గట్లపై, చెరువు గట్లపై ఉచితంగా దొరికే పొనగంట ఆకుకూర ఉన్నది. అప్పుడప్పుడు పాలకూర లెక్క వండుకొని తింటే మీ కళ్ళు పిల్లి కండ్ల కన్నా తేజ అవుతాయి. ఊర్లున్నోళ్ళు పిరిగా దొరికిన తింటలేరు గాని సిటీలున్నోళ్ళు అయితే దీని గురించి తెలక తింటలేరు. హైదరాబాద్ లో ఉండేటోళ్ళకి ఆకుకూరలు అమ్మే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. వారానికోసారి తెచ్చి వండుకొని తినరు. వీటి